Morning, welcome to 3060 Headlines. నానకరంగూడలో పూర్తయిన శిథిలాల తొలగింపు 11 మంది మృతుల్లో 10 మంది విజయనగరం వాసులే. సూరత్ లో కొత్త నోట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్ 76 లక్షలు విలువ చేసే 2000 నోట్లు స్వాధీనం. భారతీయుల నమ్మకాన్ని మోడీ వమ్ము చేశారు. నిజాయితీ పరులే ఇబ్బంది పడుతున్నారన్న మన్మోహన్. సుష్మా స్వరాజ్ కు నేడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పర్యవేక్షించనున్న ఎయిమ్స్ డాక్టర్ల బృందం. పెద్ద నోట్ల రద్దుతో నెల రోజులుగా అవస్థలు పడుతున్నారు ప్రజలు. వారికిప్పుడు మరిన్ని కష్టాలు రానున్నాయి. బ్యాంకులకు వరుసగా 3 రోజుల సెలవులు ఖాతాదారులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇవాళ 2వ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. రేపు ఆదివారం 12వ తేదీ సోమవారం మిలాదున్నబీ ప్రభుత్వ సెలవు. ఇప్పటికే చాలా బ్యాంకుల్లో నగదు ఉండడం లేదు. 90% ఏటీఎంలు పనిచేయడం లేదు. 1/6 పనిచేస్తున్నా అర్ధరాత్రి వేళల్లోనూ ప్రజలు బోర్లు తీరుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరుస సెలవులతో ప్రజలు మరింత ఇబ్బందులు పడాల్సిందే. ఇక వ్యాపారులు కూడా మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఢిల్లీ చాందినీ చౌక్ లోని యాక్సిస్ బ్యాంకులో ఐటీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలతో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులోని 44 ఖాతాల్లో 450 కోట్లకు పైగా డిపాజిట్ అయ్యాయి. అనుమానం వచ్చిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 44 ఖాతాలు నకిలీవని ఐటీ అధికారులు గుర్తించారు. నవంబర్ 8న చాందినీ చౌక్ బ్రాంచ్ లోని వివిధ ఖాతాల్లో మొత్తం 450 కోట్లకు పైగా డిపాజిట్ అయ్యాయి. భారీ మొత్తంలో నగదు డిపాజిట్ కావడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ డబ్బు ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా 100 కోట్లకు పైగా డిపాజిట్ అయిన 44 ఖాతాలను ఎలా సృష్టించారు, ఇందులో ఎవరి పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు చర్చ ఇంకా చల్లరక ముందే కేంద్రం ప్లాస్టిక్ కరెన్సీ తీసుకొస్తోంది. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభ సాక్షిగా ఈ విషయం చెప్పారు. 1 బిలియన్ 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెడతామని ఫిబ్రవరిలో ప్రభుత్వం చెప్పింది. కొచ్చి, మైసూర్, జైపుర, షిమ్లా, భువనేశ్వర్లో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగించాలని భావించింది. ఆ దిశగా పని జరుగుతోందని చెప్పిన మంత్రి మేఘ్వాల్ ప్లాస్టిక్ నోట్ల జీవితకాలం 5 ఏళ్లన్నారు. నకిలీలు అరికట్టడానికి మొదటిసారిగా ప్లాస్టిక్ కరెన్సీని ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. 120 కోట్ల మంది భారతీయుల భరోసాకి మోడీ తూట్లు పొడిచారని మాజీ ప్రధాని మన్మోహన్ ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయంతో నిజాయితీగా డబ్బు సంపాదించే వాళ్లంతా కష్టపడుతున్నారని మన్మోహన్ మండిపడ్డారు. డబ్బు అనే ఆలోచనే మనిషికి ధైర్యాన్నిస్తోందని, అలాంటిది చేతిలో ఉన్న డబ్బు చిత్తు కాగితంగా మారితే జనం ఎంత తల్లడిల్లుతారో ఈ నెల రోజుల్లో కనిపించిందన్నారు మన్మోహన్. కొత్త 2000 నోటు కారణంగా నెల కుబేరులకు డబ్బు దాచుకోవడంతా తేలికవుతుందని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. 3 రకాలుగా నగదు కష్టాల నుంచి సులువుగా గట్టెక్కవచ్చన్నారు. చేతిలో డబ్బులు, డెబిట్ కార్డు, మొబైల్ ఫోన్ ఉంటే ఇబ్బంది తలెత్తదన్నారు. అయితే ఈ 3 కాంబినేషన్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే వాడే కంటే సమయానుకూలంగా ఒక్కో విధానాన్ని వాడుకోవాలని సూచించారు. టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు ముగిశాయి. మొత్తం 170 కోట్ల నగదుతో పాటు 130 కిలోల బంగారం, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే 80 కోట్ల విలువైన పాత నోట్లను ధృవ అనే బ్యాంక్ ఏజెంట్ ద్వారా కొత్త నోట్లుగా మార్చుకున్నట్టు అధికారుల ముందు శేఖర్ రెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. నోట్ల రద్దుపై మోడీ ప్రకటన చేసిన నవంబర్ 8వ తేదీ రాత్రి బంగారాన్ని కొనుగోలు చేసినట్టు అంగీకరించాడు. వీటితో పాటు కీలక డాక్యుమెంట్లు కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. మరోవైపు శేఖర్ రెడ్డి సభ్యత్వాన్ని టీటీడీ రద్దు చేయాలంటూ ఇప్పటికే తిరుపతిలో నిరసనలు జోరుగా సాగుతున్నాయి. దీంతో టీటీడీ పాలక మండలి అతని సభ్యత్వం రద్దుపై ఇవాళ ప్రకటన చేయనుంది.
కొత్త నోట్లను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠాను గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. సూరత్లో వాహన తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 4 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 76 లక్షల విలువైన కొత్త 2000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కారు మహారాష్ట్ర నంబర్ ప్లేటుతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జయలలిత సన్నిహితురాలు శశికళకు షాక్ ఇచ్చింది ఐటీ శాఖ. శేఖర్ రెడ్డి ఇళ్లపై దాడులు చేసి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు శశికళకు చెందిన సినీ ఫైనాన్స్ కంపెనీలపై దాడులకు దిగారు. ఆఫీసులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు అన్నాడీఎంకే నేత పళనిస్వామి బంధువుల ఇళ్లపైన ఐటీ అధికారులు దాడులు నిర్వహించి 12 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వంతో సీఎం పదవికి పోటీ పడ్డారు పళనిస్వామి. అయితే వేగంగా మారిన రాజకీయ పరిణామాలతో పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. ఇక అన్నాడీఎంకేలో ఆధిపత్యం కోసం శశికళ పావులు కదుపుతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలోనే పన్నీర్ సెల్వం శశికళతో రహస్యంగా భేటీ అయ్యారు. 24 గంటల వ్యవధిలోనే శశికళతో పన్నీర్ సెల్వం భేటీ కావడం రెండోసారి. జయలలిత 27 ఏళ్లుగా నిర్వహిస్తూ వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగించబోతున్నారని మాట వినిపిస్తోంది. జయ తర్వాత సీఎం పదవి కోసం పట్టుబట్టి వెనక్కి తగ్గిన శశికళ పార్టీ పదవి చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. సర్వసభ్య సమావేశం కాకుండా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి తన పేరును ప్రకటించాలని శశికళ పట్టుబడినట్లు తెలుస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ జరపాలని నిర్ణయించడంతో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నారు. ఉభయ సభలో చర్చించాల్సిన అంశాలు, సభల్లో ఆమోదం కోసం పెట్టాల్సిన బిల్లులను గురించి చర్చించినట్టు తెలుస్తోంది. వాటితో పాటు పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ల ప్రోత్సాహకం అమలుపై కూడా చర్చ జరగనుంది. వార్త తుఫాను దూసుకొస్తోంది. తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, తుఫాను ఎంత దూరంలో ఉంది, ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? స్వాతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుఫాను గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఇది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కిలోమీటర్ల దూరంలో, అలాగే మచిలీపట్నానికి ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. అయితే ఇది క్రమేపీ అంటే గంటకు దాదాపుగా 7 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. అయితే తీరం వెంబడి పయనిస్తుంది. ఈ నెల 12వ తారీఖున మధ్యాహ్నం కానీ అలాగే సాయంత్రం కానీ మచిలీపట్నం, నెల్లూరులకు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అలాగే రేపటి నుంచి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలో వేటకు వెళ్ళవద్దని వాటి నుంచి వెళ్ళొద్దని హెచ్చరించారు. అలాగే ఎవరైనా మత్స్యకారులు సముద్రంలో ఇప్పటికే ఉంటే కనుక వాళ్ళందరినీ ఈ రోజు సాయంత్రానికల్లా బయటకు వచ్చేయాలని కూడా తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికీ దీని ప్రభావంతో సముద్రం కొంత రఫ్గా ఉండే అవకాశం ఉన్నందున మొత్తం అన్ని ప్రధాన పోర్టులలో కూడా 2వ నంబరు ప్రమాద హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికి వార్దా తుఫాన్ అంటే ఈ దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వార్దా తుఫాన్ క్రమక్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ
మచిలీపట్నం నెల్లూరు వైపు కదులుతుంది. అయితే దీని ప్రభావం 11వ తారీఖు మధ్యాహ్నం నుంచి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. అధికారులను తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే పనిలో ఉంది. మొత్తానికి చూస్తే కనుక తుఫానుగా ఉన్న వార్త తీవ్ర తుఫానుగా మారిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉండబోతుందని అటు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే నాసా వాతావరణ శాఖతో పాటు నాసా కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మొత్తం అప్రమత్తం అయితే ఉన్నారు. అయితే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది అయితే రేపు మధ్యాహ్నం నుంచి పూర్తిగా తెలిసే అవకాశం అయితే మనకు ఉంది. స్వాతి. రైట్ అశోక్, థ్యాంక్ యూ. హైదరాబాద్ నానక్రామ్గూడలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 11 మంది చనిపోయారు. వీరిలో 10 మంది విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన వారు కాగా ఒకరు ఛత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి. ఈ ఘటనలో 2 మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. రేఖ, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం కుప్పకూలిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి బాధ్యులుగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు పడింది. భవనం కూలిన ఘటనపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా వ్యవహరిస్తున్నా కింది అధికారుల అవినీతి, బిల్డర్ల కక్కుర్తి వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇదే అంశంపై ఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, శిథిలాల తొలగింపు మొత్తం పూర్తయిందా? నానక్రామ్గూడలో శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయింది. 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరినీ కూడా మృతదేహాలను పార్వతీపురం తరలించారు. మంత్రి కేటీఆర్ నిన్న ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు ఇక్కడే ఉండి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షించారు. దాదాపు పూర్తయిపోయింది, మొత్తం పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు కూడా, జీహెచ్ఎంసీ అధికారులు కూడా 24 గంటలకు పైగా శ్రమించి మృతదేహాలన్నీ బయటికి తీసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలం నుంచి పూర్తిగా వెకేట్ చేశారు. ఇక అధికారులు ఈ ఘటనకు బాధ్యులు అయినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులకు సంబంధించినటువంటి పాత్రపై ఆరాధిస్తున్నారు. మరోవైపు జేఎన్టీయూకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాన్ని ఈ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటించారన్నది కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా పరిశీలించాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఘటనా స్థలంలో పక్క భవంతి కూడా పూర్తిగా దెబ్బతినడంతో ఆ భవంతిలో ఉన్నటువంటి వారందరినీ కూడా వెకేట్ చేయించారు. ప్రస్తుతానికి నానక్రామ్గూడలో ఉన్నటువంటి శిథిలాల తొలగింపు పూర్తయింది. మృతదేహాలను పార్వతీపురం తరలించారు. తల్లి, కూతురు ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 24 గంటలకు పైగానే ఇదంతా గడిచిన సహాయక చర్యలు జరిగాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ పైప్ లైన్ అన్ని కూడా సహాయక చర్యల్లో భాగంగా పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి, ఈ మరమ్మతులు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి యజమాని సత్యనారాయణ సింగ్ ఉన్నారో ఆయన కేరళలో ప్రత్యేక బృందం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తే దీనికి సంబంధించి 7 అంతస్తుల భవంతికి సంబంధించి ఏ విధంగా అనుమతులు పొందాడు, ఎవరెవరు దీనికి సహకరించారు అన్నది కూడా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎవరెవరు అధికారులు సహకరించారన్నది కూడా ఆరాధించే అవకాశాలు ఉన్నాయి. సత్యనారాయణ సింగ్ను పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నారు. ఇటు కేరళ నుంచి హైదరాబాద్కు సత్యనారాయణ సింగ్ను తరలిస్తున్నారు. ఇది పక్కనే ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ కూడా అతనే యజమాని కావడంతో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. మొత్తానికి నానక్రామ్గూడలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇక అధికారులు ఈ భవంతికి సంబంధించి ఏ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది నిర్ధారించే పనిలో పడ్డారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కమల్. నిరుపేదల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా వర్ణిలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 274 మందికి 20 కోట్ల రూపాయల చెక్కులు ఇచ్చారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు మంత్రి పోచారం. కేసీఆర్ నిరాహార దీక్ష కారణంగానే డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. సిద్దిపేటలో తెలంగాణ దీక్ష విజయోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. మహాత్మాగాంధీ చేసిన సత్యాగ్రహం చూడకపోయినా తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్షను కళ్లారా చూడగలిగామన్నారు హరీష్. విజయోత్సవ సభలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ఈ సమావేశాలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగే మహిళా పార్లమెంటుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు వివిధ దేశాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారు. మహిళా సాధికారత కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. మందుబాబులు ఇక వైన్ షాపులకు వెళ్లే బదులు బ్యాంకుకు వెళ్లాలి. ముందు ఖాతాలు తెరవాలి. ఏటీఎంలు తీసుకున్న తర్వాతే వైన్ షాపుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 20వ తేదీ నుంచి ఇదే అమలు కాబోతోంది. నగదు రహిత లావాదేవీల అమలులో భాగంగా వరంగల్ ప్రాంతంలో ముందుగా ఈ విధానాన్ని అమలు పరచబోతున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర జిల్లాల్లోని వైన్ షాపుల ముందు ఇప్పటికే మందు బాబులకు ఏటీఎం కార్డులు తెచ్చుకోవాలని పోస్టులు వెలిశాయి. జనగామ జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రతి వైన్ షాపుకు వాల్ పోస్టర్ అందించారు. పోస్టల్ స్కామ్ లో పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబుపై సీబీఐ కేసు నమోదు చేసింది. నగదు మార్పిడి సమయంలో పోస్టల్ సిబ్బంది చేతివాటం చూపించారని ఆరోపణలు వెలువెత్తడంతో సీబీఐ పోస్ట్ ఆఫీసులపై దాడులు చేసింది. ఈ దాడుల్లో అక్రమాల నిర్ధారణతో పాటు నిందితుల్ని కూడా గుర్తించారు. వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో కమిషన్ తీసుకుని పెద్ద నోట్ల మార్పిడికి పాల్పడినట్లు సీబీఐ తేల్చింది. మధ్యవర్తులుగా వ్యవహరించిన నితిన్ నరసింహారెడ్డిని అరెస్ట్ చేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరైంది. అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకు మధ్యంతర బెయిల్పై ఉన్న శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో లొంగిపోయి పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ కు దాఖలు చేశారు. 2 లక్షల పూచీకత్తుతో ఆమెకు పూర్తి స్థాయి బెయిల్ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపల గ్రామ శివార్లో విషాహారం తిని 10 నెమళ్లు మృతి చెందాయి. అడవిలో నుండి వచ్చిన నెమళ్లు గ్రామ శివార్లో ఆహారం కోసం వచ్చి చనిపోయాయి. ఉదయం పొలం పనుల కోసం వచ్చిన రైతులు నెమళ్లు చచ్చిపడి ఉండడం చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. అమ్మ మరణం తర్వాత సీఎం పన్నీర్ సెల్వం అధ్యక్షతన తమిళనాడు కేబినెట్ తొలి సమావేశం ఇవాళ జరగనుంది. జయలలితకు శ్రద్ధాంజలితో కేబినెట్ మొదలవుతోంది. అమ్మ సంక్షేమ పథకాలు, భవిష్యత్తు పాలన తీరుతెన్నులపై కేబినెట్ చర్చించనుంది. కేబినెట్ సమావేశం ముగిశాక మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇన్నాళ్లు అమ్మకు నమ్మకస్తుడిగా ఉన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు పాలనా రథాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. శశికళ చెప్పినట్లు వింటారా లేదంటే స్వతంత్రంగా వ్యవహరిస్తారనేది కీలకం కానుంది. జయలలిత మృతిపై నటి గౌతమి చేస్తున్న ఆరోపణలు అనాడీఎంకే ఖండించింది. జయ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు ఒక్క మాట మాట్లాడని గౌతమి ఇప్పుడు ఉన్నట్టుండి ఆరోపణలు చేయడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని అనాడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి చెప్పారు. జయ ఆరోగ్యంపై సీక్రెట్ ఏమీ లేదని ఎప్పటికప్పుడు అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్లు రిలీజ్ చేశారని గుర్తు చేశారు. జయ ఆరోగ్యాన్ని నిపుణులైన డాక్టర్లతో పాటు కేంద్రం కూడా మానిటర్ చేసిందని, ఇందులో ఎవరినీ తప్పుదోవ పట్టించే అవకాశం లేదని తేల్చేసింది అనాడీఎంకే. తమిళనాడును ఇంకా జయ మరణం తాలూకు విషాద ఛాయలు వీడలేదు. ఈ ఏడాది తన బర్త్డే జరపొద్దని సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు కోరారు. ఏటా డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. జయ మృతితో తమిళనాడులో వారం రోజుల సంతాప దినాలు ప్రకటించారు. మరోవైపు రజనీ కూడా అమ్మ మరణంతో దిగాలు పడ్డారు. జయ భౌతిక కాయాన్ని చూసి కన్నీరు ఆపులేకపోయారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో బర్త్డే సెలబ్రేషన్స్ మంచిది కాదని నిర్ణయించుకున్నారు రజనీ. బంగారం ధర మళ్లీ పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ₹130 తగ్గి 28,580 వద్ద స్థిరపడింది. ఆభరణాల తయారీదారుల నుంచి సరైన ఆర్డర్స్ లేకపోవడంతో గోల్డ్ రేటు పడిపోయిందని భావిస్తున్నారు. అటు వెండి కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ₹250 తగ్గి 41,850 వద్ద స్థిరపడింది. ఈ ఫోటోకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అంటూ ఎంఎస్ ధోని ఒక ఫోటో పోస్ట్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన ఈ ఫోటోలో ధోని గారాల పట్టి 10 నెలల వయసున్న జీవ దుమ్మురేపుతోంది. అదిరిపోయే డ్రెస్సుల్లో ఉన్న జీవ ఒక ల్యాండ్ ఫోన్ లో మాట్లాడుతూ ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. ధోని స్వయంగా తన కూతురి ఫోటోకు రేటింగ్ అడగడంతో అభిమానులు రెచ్చిపోయారు. 10కి 10 మార్కులు ఇచ్చేశారు. పైగా క్యూట్ లవ్లీ ప్రిన్సెస్ అంటూ కమెంట్స్ కూడా పెట్టారు.
అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని జీవికి మనవరాలు శ్రేయ భూపాల్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. వైట్ అండ్ వైట్ పంచకట్టులో నాగార్జున అదరగొట్టారు. అమల పట్టుచీరలో మెరిసిపోయారు. మరోవైపు అఖిల్ శ్రేయ ఇద్దరు కూడా సంప్రదాయపు వస్త్రధారణలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. అఖిల్ పెళ్లి తర్వాత ఇక నాగ చైతన్య సమంతల పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. With 3060 updates coming up live show. Namaste.